ఇప్పుడు గురించి కదా సార్. ఎప్పుడైనా త్రూఅవుట్ ఇన్నేళ్ల కెరియర్‌లో ఒక టఫెస్ట్ మూమెంట్ అని ఏమన్నా ఒకటి ఫేస్ చేసారా? మా మా మమ్మీని లూజ్ అవ్వడం ఇట్ వాస్ వెరీ బిగ్ ట్రాజడీ లైఫ్లో. ఆ తర్వాత ఫాదర్ని లూజ్ అవ్వడం ఇంకా. సో ఇదంతా ఎదురు చూడని విషయం. అండ్ లైఫ్లో అందరికీ జరుగుతుంది, బట్ ఐ వాస్ వెరీ మచ్ అటాచ్డ్. సో అప్పటి నుంచి నాకు నిద్ర అనేది సరిగానే ఉండదు. ఇప్పుడు ఐఎమ్ ఆన్ మెడికేషన్, నిద్రకి ట్యాబ్లెట్ తీసుకోవాలి. అలా అయిపోయాను. అంత అఫెక్ట్ చేసింది నన్ను. మీరు అంత ఎమోషనల్ పర్సన్ సార్. అదే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం తల్లిదండ్రులు అని ఎలా ట్రీట్ చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. మీరు చెప్తున్నప్పుడు మాకు ఆ ఫీల్ కలుగుతుంది. ఎంత అంటే ఎమోషనల్. లైఫ్లో నేను అందరికీ చెప్తున్నా, డోంట్ మిస్ ఇట్. రేపు యూ విల్ రిగ్రెట్. మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. రేపు అయ్యో మనం ఇక్కడ ఇంకా ఈయనని ఇలా చూసి ఉండాలి. లాస్ట్ 1 year 1.5 years డాడీ మాతోనే ఉన్నారు ఇక్కడ. సో నేను బాగా చూసుకున్నానా? ఆయన చనిపోయిన తర్వాత నాకంతా నేను పిల్లలతో ఇప్పుడు కూడా అడుగుతుంటా, డాడీ మీరు సూపర్ చూసుకున్నారు, మీలాగా ఎవరు చూసుకోరు, మీరు ఎందుకు మీరు టెన్షన్ అవుతుంటారు? ఏమీ లేదు అన్నట్టు మా పిల్లలు అంటూ ఉంటారు. సో అలా ఆ వరి మాత్రం అందరి అంటున్నా, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, దే డిజర్వ్ ఇట్. అండ్ అప్పుడే మీకు పుణ్యం, బాగుంటారు. మీలాంటి మంచి కొడుకులు అందరికీ ఉండాలి సార్. అందరి ఉంటుంది, అది పెంపకమే. సో అట్లీస్ట్ పెరిగిన వాళ్ళకి ఒక అవకాశం, ఇది నేను చెప్పేది చూసి లేదు మన మదర్ని బాగా చూసుకోవాలి అని ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఎస్, ఇట్ విల్ బి